హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా షాప్‌లో ఎంత హడావిడి ఉంటదో మీకు అందరికీ తెలుసు కదా! పొద్దున లేవగానే గిరాకైతే చాలా ఉంటది కాబట్టి, నాకు ఇంట్లో పని వీలవ్వదు కాబట్టి, నేనైతే షుగర్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాననమాట. ఇంకా ఇది హాఫ్ కేజీ, పావు కేజీ, కేజీల లెక్కన ప్యాక్ చేసుకుంటాను నేనైతే. ఇంకా ఈ షుగర్ బ్యాగు, ఈ బ్యాగ్ మొత్తం అయితే ఖచ్చితంగా ప్యాక్ చేసి పెట్టేసుకోవాలి. ఒక్కసారి ప్యాక్ చేసుకుంటే నాకైతే రిలీఫ్‌గా ఉంటదనమాట. ఇంకా ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా పిల్లలు ఉంటే మాత్రం పాపం నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి ఇంక నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సొస్తుందనమాట. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందవుతుంది. చలిపోతది, చాలా కింద పడిపోతది. ఇంకా ఇదైతే హాఫ్ కేజీ అనమాట. ఇంకా తూకం అయితే కరెక్ట్‌గా ఉండేలా చూసుకుంటాను నేనైతే. ఎక్కువగా ఉండొద్దు, తక్కువగా ఉండొద్దు. ఎవ్వరు లాస్ అవ్వద్దు కాబట్టి ఇంకా కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకుంటాను. ఇంకా ఈ ప్యాకింగ్‌లో అయితే చాలా ప్రాబ్లమ్ అవుతది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇంకా ఇది ప్యాక్ చేస్తున్నప్పుడు గూడా సడెన్‌గా గిరాకొచ్చేస్తుంటదనమాట. ఇంకా ఈ బ్యాగ్ మొత్తం ఈ బ్యాగుని చూస్తేనే నాకైతే టెన్షన్ అవుతుంది. అసలు అవుతదా ఈరోజు కాదా అని చెప్పేసి. ఇంకా గిరాకొచ్చినప్పుడు ఒక్క రూపాయికైనా లేవాల్సిందే, రూ. 2 లేవాల్సిందే తప్పదు. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే అసలు ఈ షాప్ ఎందుకు పెట్టుకున్నానురా దేవుడా అనిపిస్తుంది. కానీ ఇంకా బయటకెళ్ళి పని చేసే పరిస్థితిలో నాకైతే హెల్త్ సహకరించదు కాబట్టి ఇంక నేను ఇంట్లోనే ఏదో ఒక చిన్న బిజినెస్ లాగా షాప్ పెట్టుకున్నాననమాట. ఇంక నాకైతే ఖర్చులు వెళ్ళిపోతాయి కాబట్టి ఇంట్లో షాప్ పెట్టుకున్నాను. ఇంకా హాఫ్ కేజీ, పావు కేజీ, కేజీ ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను. ఈ ప్యాక్ చేసుకోవడము, మళ్ళీ జోక్కోవడము, ముడేసుకోవడం ఇవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి చాలా ఇబ్బందవుతది. తూకం అయితే చూడండి ఎవ్వరికి లాస్ అవ్వకుండా నేనైతే సమానంగా ఉండేటట్లు చూసుకుంటా. ఎక్కువిచ్చి నేను లాస్ అవ్వద్దు, తక్కువిచ్చి వాళ్ళు లాస్ అవ్వద్దు కాబట్టి తూకం అయితే కరెక్ట్ ఉండేలా చూసుకుంటాను. ఇంకా ఇది హాఫ్ కేజీ అనమాట. చూడండి మీరు చూసుకున్నట్లయితే చాలా ఈక్వల్‌గా ఉంటుంది. ఇంకా తూకం విషయంలో నేనైతే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాను. ఇదైతే కేజీ అనమాట. ఇంకా మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎంత ఈక్వల్‌గా ఉందో. ఇంకా మా అబ్బాయి ఉంటే మాత్రం నాకు చాలా రిలీఫ్‌గా ఉండేది. ఇలాంటి ప్యాకింగ్ అప్పుడైతే ఒకరు ఇద్దరు ఉంటే మాత్రం పని ఈజీగా అవుతుంది. ఒక్కదాన్ని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందనమాట. ఇంకా మధ్యలో గిరాకీ వస్తూ ఉంటుంది కాబట్టి లేవడము, కూర్చోవడము, లేవడము, కూర్చోవడము ఇదైతే తప్పదనమాట. ఇంకా షాప్ అంటే మాత్రం తప్పదు కదండీ! ఇదే లేవడము, కూర్చోవడమే ఉంటది కాబట్టి ఇంక తప్పదు. ఎలాగో అయితే ఈ ప్యాకింగ్ అయితే అయిపోయింది దగ్గరగా. ఇంకా చూడండి ప్యాక్ చేసిన ఐటెమ్స్ అయితే ఇంకా జోకడం మాత్రమే అయ్యింది. ఇవన్నీ ముడేసి ఒక దగ్గర సెట్ చేసుకోవాలనమాట. ఇంత కట్టిన తర్వాత కూడా ఇంకొంచెం సంచిలో మిగిలే ఉంది చూడండి.